హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ఈ మధ్య స్కిన్ కేర్‌కి సంబంధించి గానీ, హెయిర్ కేర్‌కి సంబంధించి గానీ, మనం ఒక టర్మ్ రెగ్యులర్‌గా వింటూ ఉంటున్నాం. కొలాజన్ అని. అసలు కొలాజన్ అంటే ఏంటి? అసలు ఎట్లా అంటే వండర్స్ ఏం క్రియేట్ చేస్తుంది? అసలు స్కిన్ కేర్‌కి, హెయిర్ కేర్‌కి ఎలా యూజ్ చేయాలి? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నామండి. సో చాలా మందికి స్కిన్ గ్లోయిష్‌గా లేకపోతే హెయిర్ గాని నీట్‌గా మెయింటైన్ చేయాలి. హెయిర్ కేర్, స్కిన్ కేర్‌లో మంచి బూస్టింగ్ ఉండాలి అని అనుకుంటారు. హ్మ్. అండ్ దీనికి సంబంధించి ఈ మధ్య ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని కొలాజన్ అని వింటున్నాం. హ్మ్. అసలు వాట్ ఈస్ దిస్ కొలాజన్ అంటే? కొలాజిన్ అనేది మన బాడీలో 70-80% ఉండే ఒక ప్రోటీన్. హ్మ్. ఆ ప్రోటీన్ అనేది తగ్గేటప్పుడు మనం బయట నుంచి సప్లిమెంట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఎవరైతే దాన్ని ప్రాపర్‌గా తీసుకోకుండా ఉంటారో వారికి ఏజింగ్ సైన్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెయిర్ కండిషన్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, స్ప్లిట్ ఎండ్స్ అవ్వటం కానీ, బాడీలో టెండెన్సీ తగ్గిపోవటం వల్ల ముడతలు పడిపోవటం కానీ, హ్మ్. తొందరగా వీక్ అయిపోవటం కానీ, అసలు ఏ వర్క్ లేకపోయినా కూడా చాలా అనీజీగా ఉంటారు. అవును. ఓకే. అది కూడా ఎగ్జాక్ట్‌లీ. కొలాజనేనా? ఓకే. ఎందుకంటే మనకి బాడీ ఏ సిమ్టమ్ మనకి బి12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు రీజన్ లేకుండానే మనకి టైర్డ్‌నెస్ ఉంటుంది. అసలు మనకేం వర్క్ ఉండదు. అవును. ఎందుకంటే అది కొలాజిన్ కూడా మనకి తక్కువగా ఉండేటప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. టైర్డ్‌నెస్ కానీ, నీస్ అనేవి చూడండి చిన్న ఏజ్‌లో వాళ్ళు 20, 25 ఇయర్స్ ఒక 1 కిలోమీటర్ నడవమంటే నడవలేని సిట్యుయేషన్స్ ఉన్నాయి. అవును. కూర్చుంటే నిలబడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనకి ఆ బోన్స్‌లోని కొలాజిన్ బూస్టింగ్ అనేది తగ్గిపోతుంది. దాని ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో, ఈ కంప్లెయింట్స్ అనేవి ఎక్కువగా వింటూ ఉంటాము. ఓకే. అంటే ఎందుకు తగ్గుతుందండి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ కొలాజన్? అంటే యాక్చువల్లీ మనం ఏమి చెయ్యకపోయినా కూడా మనకి 30స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటే 1% ఆఫ్ కొలాజిన్ అనేది శరీరం అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది. హ్మ్. హ్మ్. బాడీలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. దాన్ని మనం బూస్ట్ చెయ్యకపోతేనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. అండ్ దట్టు మనం చూస్తున్నట్లయితే చిన్న ఏజ్‌లో వాళ్ళకి సహజంగా జరిగేది 30 ఏళ్ల నుంచి. హ్మ్. కానీ సహజంగా లేకుండా కూడా మన లైఫ్ స్టైల్ షెడ్యూల్ వల్ల మనం తీసుకునే జంక్ ఫుడ్, ఇంటేక్ ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వారిలో లేదా లేట్ నైట్ నిద్రపోయే వారిలో కానీ వీరిలో కూడా సహజంగా ఎక్కువగా గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మొబైల్స్, అవును. సిస్టమ్స్ కానీ, టీవీ కానీ ఎక్కువగా చూసే వారిలో కూడా కొలాజిన్ అనేది న్యాచురల్‌గా అది బాడీలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఫీల్ అయ్యే వారిలో కూడా కొలాజిన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఎవరు ఐడెంటిఫై కూడా చేయరు. హానెస్ట్‌లీ మీరు చెప్పే వరకు ఓకే. ఈ లేజినెస్ ఇదంతా టైర్డ్‌నెస్ అంతా కూడా దీని వల్లనా అని తెలీదు. సో బూస్ట్ అప్ చేయడానికి ఏం చేయాలి? మీరు 100% ఒక మంచి కొలాజిన్ సప్లిమెంట్ అనేది మీ డైట్‌లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట నుంచి ఆహారంలో మన బాడీకి అంత మోతాదులో మన బాడీకి అందించలేము. మన వెయిట్‌ని బట్టి మన కొలాజిన్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో, అంత 1 కేజీ 10 కేజీస్‌కి అట్‌లీస్ట్ ఒక 5 గ్రామ్స్ ఆఫ్ కొలాజిన్ అనేది స్కిన్‌కి కావాలి. సో, బాడీ అంతా కావాలి. కానీ మనం అంతా మన ఫుడ్‌ల ద్వారా అందించలేము కాబట్టి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి కొలాజిన్ బిల్డర్ అనే ఒక డ్రింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఇది మీరు ఒక 1 స్పూన్ పౌడర్ 1 గ్లాస్‌లో మీరు కలిపి తాగటం వల్ల మిరాకిల్ రిజల్ట్స్ చూస్తారు. ఒక గేమ్ చేంజర్ అంటారు కదా! అలా మన స్కిన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. స్కిన్ అనేది ఏమవుతుందంటే ఇన్‌స్టంట్‌గానే మన స్కిన్ అనేది బూస్ట్ ఇస్తుంది. ఎప్పుడైతే అలా బూస్ట్ అనేది జరుగుతుందో ముడతలు అనేవి క్రమేపీ తగ్గిపోవటం చూస్తారు. ఓకే. సో, అలా ముడతలు ఎప్పుడైతే తగ్గుతాయో యంగ్ లుక్ అనేది వస్తుంది. వై? బికాజ్ ఇందులో మనం యూజ్ చేసేటువంటి ఆకెబెర్రీ కానివ్వండి, లేదా సెస్బానియా గ్రాండిఫ్లోరా కానీ ఇవన్నీ కూడా పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీ హెల్త్ పైన కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాం. ఎలాంటి బాడీ పెయిన్స్ అనేవి లేకుండా, జాయింట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ, హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ, న్యూ హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది. హెయిర్ ఫాల్ అనేది హ్మ్. ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో, ఆల్రెడీ డెడ్ అయిన సెల్స్ ఏవైతే ఉంటాయో, దాని నుంచి హెయిర్ ఫాలికల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, అలా గ్రోత్ స్టార్ట్ అవుతూ హెయిర్ అనేది బౌన్సీగా రావడం, హెయిర్ వాల్యూమ్ పెరగటం కానీ, లేదా స్కిన్ అంతా కూడా మనకి లైన్స్ పడిపోతూ ఉంటాయి ముడతలు. అవును. అవంతా కూడా అక్కడ కొలాజన్ ఎప్పుడైతే బూస్ట్ అవుతుందో స్కిన్ అనేది ఫిట్‌గా యంగ్ లుక్ అనేది రావటానికి కూడా హెల్ప్ అవుతుంది. అందుకే మేము మా కస్టమర్స్ కూడా చెప్పేదేంటంటే, మీరు నైట్ కేర్, డే కేర్ ఎంత శ్రద్ధగా అయితే వాడుతూ ఉంటారో, డైలీ మీ డైట్‌లో గ్లాస్ ఆఫ్ కొలాజిన్ తాగండి అంటాము. ఓకే. సో, ఇలా తాగటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఎప్పటికి కూడా మనకి లాంగ్ వేలో మనకి ఒక 10, 15 ఇయర్స్ తర్వాత కూడా మన స్కిన్ అలా ఉండిపోతుంది. ఆ ఏజ్ అనేది అలా స్టాప్ అయిపోతుంది. అండ్ యంగ్‌గా ఒక చెప్పాలి అంటే 5-7 సంవత్సరాలు యంగ్‌గా కనిపిస్తారని మేము గ్యారంటీ ఇస్తాము. ఓహ్ మై గాడ్! నాకే సో, ఫస్ట్ అంత మంచి వాడాలనిపిస్తుంది. రిజల్ట్ అనేది ఉంటుంది.
అండ్ మీరు ఇంట్లో కానీ పెద్దవాళ్ళు కూడా ఉన్నా సరే, మీరు ఎవ్వరు చూసినా సరే మీ పేరెంట్స్‌కి ఒక గిఫ్ట్‌గా ఇవ్వండి కొలాజిన్ అని నేను చెప్తాను. సో, ఎందుకంటే ఆ స్కిన్ ఫ్రెష్‌నెస్ ఏదైతే ఇంపార్టెంటో కొలాజిన్ బూస్టింగ్ వల్ల బాడీ పరంగా కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది చూస్తారు. అయితే ఈ చేంజ్ అనేది మీరు ఒక 15, 20 రోజుల్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక 2-3 నెలలు వాడమంటాం. సో, అలా మెయింటెనెన్స్ చేస్తూ ఒక 2, 3 నెలలు వాడినప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసే చేంజ్ అనేది మన బాడీకి కనిపించినప్పుడు మెయింటెనెన్స్ చేయమంటాం. దట్స్ ఆల్. ఇంకా ఇది మీరేదో లైఫ్ లాంగ్ వాడండి అని కూడా నేను ఎవ్వరికీ చెప్పను. మీకు బడ్జెట్ అండ్ దట్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. కంపేర్ టు మార్కెట్‌లో ఎన్ని కొలాజిన్స్ ఉన్నా కూడా వాటితో కంపేర్ చేసినట్లయితే కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ వైస్‌గా కూడా 100% బెస్ట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది వేరే కొలాజిన్స్‌తో కంపేర్ చేసినట్లయితే. ఓకే. అంటే ఏ ఏజ్ నుంచి దీన్ని తీసుకోవడం బెటర్ అంటారు? అంటే ఏజ్ వాళ్ళు మేజర్‌గా. అంటే జనరల్‌గా మనకి 20+ నుంచి అయితే కంపల్సరీ వాడాలి. బట్ ఆ సర్టెన్ టైమ్ లైక్ ఒక 15, 16 ఇయర్స్‌లోనే కొంచెం ఏజ్ పెద్దవాళ్ళ మనలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ఏంటి ముసలిదానిలా కనిపిస్తున్నా అని చాలా మంది కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటారు. సో వారు వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే అది ఏజ్ పెరిగే కొద్దీ అది ఇంకా స్కిన్ సాగినెస్ పెంచేస్తూ ఉంటుంది. ఇలాంటి కంప్లెయింట్స్ అయితే మాకు రెగ్యులర్‌గా వింటూ ఉంటాం. మేడం నేను చాలా చిన్నదాన్నండి. బట్ నా ఫేస్ చూడండి ఎలా ఉంది. నా ఫ్రెండ్స్ టీజ్ ఇట్స్ ఆల్ బికాజ్ చేస్తున్నారు. కొలాజన్ డెఫిషియన్సీ. కొలాజిన్. సో ఇది బాడీలో కొలాజిన్ ప్రొడక్షన్ అనేది లేనిది మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎన్ని కాస్మెటిక్స్ క్రీమ్స్ వాడుతున్నా కూడా అంత ఎఫెక్టివ్ మీ స్కిన్ చూపించలేదు. ఎందుకంటే మీరు ఎంత పైన క్రీమ్స్ వాడుతున్నా బాడీ లోపల నుంచి వస్తే దాని రిజల్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. బాడీ లోపల నుంచి హీల్ అవుతున్నప్పుడే న్యాచురల్ గా అది ఎప్పటికీ మెయింటెనెన్స్ గా ఉండిపోతుంది. న్యాచురల్లీ ఉంటది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో మ్యాజికల్ రింగ్ అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కొలాజిన్ అనేది జస్ట్ ఒక బూస్టింగ్ ఎలిమెంట్ అన్నమాట మన బాడీకి. కానీ 20 ఇయర్స్ నుంచి కానీ ఇంకా బిలో వాళ్ళు అప్పుడే అరే ఏంటి ఇంత పెద్దగా కనిపిస్తున్నాము, ఎందుకంటే అవన్నిటికి ఒక రీజన్ ఉంది, దట్ ఈస్ కొలాజిన్. అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇలాంటి వండర్ఫుల్ డ్రింక్స్ మనం యూస్ చేసినప్పుడు యూ కెన్ సీ ద మ్యాజిక్ హ్యాపెనింగ్. సో ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.